హలో. అక్క గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు? అక్క నా పేరు శ్యామ్ అక్క. ఒక సమస్య గురించి మాట్లాడదామని మీకు కాల్ చేశాను. చెప్పండి. మీరు అంటే ఆడపిల్ల కదా, ఐ మీన్ టైం ఓవర్ అయిందంటే కనుక పొద్దున్న చేయి తమ్ముడు అంటే పొద్దున్న చేస్తాను అక్క. పర్లేదు చెప్పండి. పర్లేదాక. మీరు సూర్యపల్లి సుజాత గారి గురించి ఒక వీడియో పెడుతూ లాస్ట్ లో ఏ సమస్య ఉన్నా మీ సమస్యని నా సమస్యగా భావించి చెప్తాను అని అన్నారు కదక్క. మీ సమస్య ఏంటో చెప్పండి. నా సమస్య 100 సమస్యలు ఉన్నాయక్క. చెప్పమంటారా అక్క? చెప్పండి. 100 కాదు, 1000 ఉన్నా చెప్పండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సమస్యలు అయితే చేద్దాం. నరేంద్ర మోడీ గారు 15 లక్షలు వేస్తా అని ఇయ్యలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇయ్యలేదు, జన్ ధన్ ఖాతాకులో ధన్ పైసే దాల్తా అన్న దాల్లేదు. అదే విధంగా పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయినప్పుడు నేను మన్మోహన్ సింగ్ ఎవరు మన గతంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ కు తీవ్రవాదాన్ని కట్టడం చేయడం రావట్లేదని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వచ్చినాక కట్టడి చేస్తా అని చెప్పాడక్క. ఏకంగా భారత జవాన్లని 43 మంది జవాన్లని నా భారత జవాన్లని పొట్టన పెట్టుకున్నాడక్క. ఈ నిర్లక్ష్యానికి నన్ను కాదు, ఎలక్షన్ టైంలో నువ్వు జనాలను అడగాలి. ఎందుకంటే ఛానల్ పెట్టుకొని మీరు ఓన్లీ కార్యకర్తలాగా పనిచేస్తే ఎట్లక్క? ఇగో నీ కార్యకర్త లాగా పనిచేసినంత మాత్రాన నేను చేసినట్టు కాదు. అర్థమైందా? నువ్వు ఫస్ట్ సూర్యపల్లి సుజాత అని చెప్పినప్పుడే నువ్వు ఏ ఉద్దేశంతో చేసినావో తెలుస్తోంది. జవాను మీద ప్రేమ ఉంటే ఆమె క్వశ్చన్ చేసినావు. సూర్యపల్లి సుజాత గురించి మాట్లాడు. సూర్యపల్లి సుజాత కింది వాళ్ళ కింది మీరు గతంలో ఆరోపించారు చేసింది కరెక్టా? సూర్యపల్లి సుజాత చేసింది ఎవరు? మీ మోడీ గారు చేసింది కరెక్టా అక్క? అరే మా మోడీ గారు ఏంటి? నీకు మోడీ ఏం కాడా? నాకు ప్రధానమంత్రి అవుతాడు. అలాంటప్పుడు మన మోడీ గారని మాట్లాడు. నా మోడీ గారు రైట్. ఇప్పుడు వినండి, ప్రజల తరపున గతంలో ఆమె ప్రజాసేవ చేసినటువంటి కింది కులం నుంచి వచ్చినటువంటి సుజాత గారు అంటే మతం మీరు తీయొచ్చా? మతం తీయొచ్చా? మతాన్ని విలువచ్చా అక్క? ప్రతిదాని మతానికి విలువచ్చా అక్క? ప్రతిదాని మతాన్ని బులిమి తెలివి అక్క. అవునా? పొద్దున్న చేస్తే క్రైస్తవుల మీద ముస్లింల మీద విషయం చెప్పేది మీరు కదా అక్క? క్రైస్తవులు అబద్ధం తప్పేమని నేను వాళ్ళ మత మార్పిడి చేయకుండా చెప్పినా? ఎవరు? మీరు మీ మతాన్ని కాదక్క. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వాళ్ళు మత మార్పిడి చెయ్యందే వాళ్ళు మత మార్పిడి చేసిందని చెప్పినా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలతో సహా ప్లే అవుతుంది. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి మత మార్పిడి చేస్తుంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నాక? చెప్పు. 100% చెప్తా. నేను ప్రధానమంత్రిగా చెప్తా, మీకు చెప్పనాక చెప్పండి. అవునవును మత్తు. ముస్లింస్ తప్పు చెయ్యని ముస్లిం గురించి నేను ఎప్పుడైనా మాట్లాడినా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నా దగ్గర లేవు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? మతం అనేది నువ్వు ఎందుకు ఎందుకు తీసుకొచ్చినావు? నేను చెప్తాను. తప్పు చేసిన ముస్లింస్ గురించి మీరు మాట్లాడుతారు కదా. తప్పు చేసినటువంటి సనాతనవాదులు చిన్న జీఆర్ లాంటి వ్యక్తి కులం ఉండాలండి పోకూడదండి అన్నప్పుడు సమ్మక్క సారక్కను తెచ్చినప్పుడు మరి మీరు ప్రతి సమస్యని మా సమస్యగా చెప్తామని మీరు ఒక బీజేపీ కార్యకర్త కాదక్క. మీరు ఒక్క నిమిషం ఆగు. నేను బీజేపీ కార్యకర్తనా లేకపోతే ఇంకొకట? నువ్వు డిసైడ్ చేస్తే డిసైడ్ చేయించుకోవడానికి కాదు. నీలాంటి వాళ్ళకి దేశంలో ఏమీ కనిపించదు. అవునా? ఈ దేశం మాది, ఈ దేశం మాది, ఈ దేశం విక్టిమ్ కార్డ్ అక్క. విక్టిమ్ కార్డు ప్లే చేయకు. నరేంద్ర మోడీ గారు ఉన్నారని మమ్మల్ని చంపేస్తారా అక్క? నరేంద్ర మోడీ గారు ఉన్నారని మమ్మల్ని చంపేస్తారా? మీ దగ్గర తుపాకులు ఉన్నాయని మమ్మల్ని పొడి చేస్తారా? నువ్వేమన్నా టెర్రరిస్ట్వా? ఈ దేశ భారతీయులం, ఈ దేశ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం. మేము బతికొచ్చిన వాళ్ళం కాదక్క. ఈ దేశానికి మేము బతికొచ్చిన వాళ్ళం కాదక్క. ఈ దేశం మాది, ఈ దేశం మాదక్క. ఈ దేశం మూలవాసులది, ఈ దేశం మాదక్క. మాది మతం సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టాలి, ప్రజల మధ్య విభజన క్రియేట్ చేయాలి. సనాతన మతాన్ని అడ్డం పెట్టాలి, ప్రజల మధ్య విభజన క్రియేట్ చేసి ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించి ఇచ్చిన హామీలు నడవకుండా కులం మతం పొద్దున్నేస్తే హిందూ ముస్లిం ఇదే పంచాయతీ పెట్టాలా అక్క? అక్క సేమ్ డైలాగ్ నాది కూడా. మీ నెంబర్ పెడదాం, జర్నలిస్ట్ మీ నెంబర్ పెడదాం. పెడదాం అక్క. ముస్లింలను బెదిరించినట్టు అనుకున్నావా అక్క? ఈ దేశ భక్తులం మేము. ఈ దేశాన్ని ఇంకా వినండి అక్క. 100% తప్పే.
మీరు గతంలో ఏమన్నారక్క? ఈ దేశంలో ఉన్న దళితులు అమ్మాయిలు వ్యభిచారం చేస్తున్నారని మాట్లాడారు, మీరు గుర్తున్నాక? చూపించు. మీ వీడియో పంపించాలా మీకు? పంపించాలా? ఈ రోజు దళితులు పని చేసుకోలేని పరిస్థితిలో వ్యభిచారాలు చేస్తున్నారని చెప్తే మీరు మాట్లాడారు. సభ్య సమాజానికి మొత్తం తెలుసు మీరు మాట్లాడిన మాటలు. నేనేం మాట్లాడినో సభ్య సమాజానికి తెలుసు కాబట్టి నన్ను ఫాలో అవుతుండ్రు. నీలాంటి వాళ్ళు అంబేద్కర్ పేరు పెట్టుకొని గిలగిల కొట్టుకుంటూ మీరు ధర్మాన్ని అఘోరి లాగా ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఇది చేసేవాళ్ళు, ధర్మం పేరుతో పాటు చేసేవాళ్ళు చాలా మంది. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? మా ప్రతి సమస్య చెప్తాను వినండి. మీరు అన్నారు కదా అక్క, ఏది ప్రతి సమస్య ఈ సమస్యను మా సమస్యగా భావించి మోడీ గారు ఇవి చేయలేదని రేపు పొద్దున నేను అడుగుతా. శ్యామ్ అనే వ్యక్తి ఇవి చేయలేదు, మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. నేను నువ్వు కదా నాది దళితులని, నేను కులం కార్డు తీసుకొచ్చినా అని, నేను అంబేద్కర్ అని వాటన్నిటిని కూడా రేపు నేను క్వశ్చన్ చేస్తా. తప్పకుండా చేయండి. మీరు గతంలో అన్నారు చూసారాక, ఏది దళితులు అమ్మాయిలు పని చేయకుండా వ్యభిచారం అవునా అక్క? మంచిగా సంస్కారంగా మాట్లాడాలక్క. సంస్కారంగా అదే ఆడపిల్లని నగ్నంగా మణిపూర్ లో 100 మంది నుదుట అక్క, ఈ రోజు 27 మంది నా భారత జవాన్లు చనిపోతే అదే రక్త సింధూరం అంటే నేను శాంతి అనుకున్నా, యుద్ధాలు చేయకూడదు అని చెప్తే ఆమె కోసం విక్టిమ్ కార్డు తీసుకొని నువ్వు కాల్ చేసినప్పుడే నువ్వెలాంటి ఆలోచనలో ఉన్నావో నాకు అర్థం. నరేంద్ర మోడీ గారిని కాపాడడానికి రోజు విక్టిమ్ కార్డు, సనాతన ధర్మం పేరుతో విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ మీరు నరేంద్ర మోడీ గారిని నవత కాపాడాలనుకుంటే కాపాడలేరు, ఆర్వాయిస్ కాపాడాలంటే కాపాడలేరు. 140 కోట్ల మంది ప్రజలు ఓటేసి ఆయన ప్రధానిగా ఉండాలి. అందుకే రాముడు పుట్టిన అయోధ్యలోనే గెలిపియలేదక్క ప్రజలు. రాముడు పుట్టిన అయోధ్యలో గెలవకుండా లేదు. తమ్ముడు ఏం చదువుకున్నావు తమ్ముడు? నేను అక్క మీ అంత అయితే చదువుకోలేక, నేను నరేంద్ర మోడీ గారు అంతా చదువుకోలేక, నాకు చదువు రాదక్క. నరేంద్ర మోడీ గారు అంతా చదువుకోలేక. తమ్ముడు ఇప్పుడు నీకు దీని మొత్తం లోక జ్ఞానం నేర్పించడానికి నేనేం ఇన్స్టిట్యూట్ పెట్టుకోలేదు కదా. అంతే కదా, కానీ అబద్ధాలు చెప్పొద్దు అక్క, నిజాలు చెప్పాలి కదా. నేను చెప్పింది ఒక్కటున్నా సవాల్ నా దాంట్లో ఒక తప్పుడు మీరు జర్నలిస్ట్. ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తిని. మేమేం చేస్తాం? రాజకీయ పార్టీలో అక్క, నీకేమైనా ఆపద అయితే ముందు నేనుంటా నీ ప్రాణాలను కాపాడే విషయంలో, సరేనా? ఇట్లా విక్టిమ్ కార్డు ప్లే చేసి అక్క, ఇట్లా విక్టిమ్ కార్డులు మిమ్మల్ని ప్రశ్నించటోళ్ళు ఎవరు లేకనే, మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు లేకనే అక్క, మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు లేక, మిమ్మల్ని ప్రశ్నించటోళ్ళు ఎవరు లేక విక్టిమ్ అందుకే చెప్తా. మీరే గతంలో 1.5 year కింద అక్క, 1.5 year కింద నువ్వు మనిషి అయితే ఆ వీడియో మొత్తం చూసి నేను నిజంగా అలా మాట్లాడుంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే బరాబర్ వస్తా. నాకు పెట్టండి, మాట్లాడింది మీరే కదా, నాకు పెట్టండి. సభ్య సమాజానికి చూపించే మాట్లాడదాం అక్క. మొత్తం చూడలేదా? చూసినా కాబట్టి అక్క మాట్లాడేది, చూశాను కాబట్టి అక్క మాట్లాడేది, చూశాను కాబట్టి అక్క. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. విక్టిమ్ కార్డు ప్లే చేయడం మానేయండి అక్క. ఇట్లాంటి వినండి అక్క, ఈ రాజ్యాంగ రక్షణ కోసం పనిచేసే వాళ్ళం మీలాంటి వాళ్ళం చాలా మందిని చూసినాం అక్క మేము. అవునా? నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉంటే ఏం చేస్తారక్క? మమ్మల్ని చంపేస్తారా అక్క? రోజు కీర్తించేది మీరు, రోజు కీర్తించేది నేను ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ నరేంద్ర మోడీ గారిని అడగకుండా కేవలం కాంగ్రెస్ పార్టీను లేదా స్టాలిన్ గారును కేసీఆర్ గారును ఇంకా నరేంద్ర మోడీ గారిని తప్ప మిగతా పార్టీలు అన్నింటినీ బదనాం చేస్తారు మీరు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలను అడగరు. జర్నలిస్ట్ అన్నప్పుడు ఇద్దరు తరపున మాట్లాడాలి కదా అక్క. నరేంద్ర మోదీ మీద కక్షనా లేకపోతే నా మీద కక్షనా? నాకు ప్రజల మీద ప్రేమ. నీ మాటల్లో ప్రేమ ఎక్కడ కనబడట్లేదు, ఎందుకు? అరే ఇంతకుముందు నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నరేంద్ర మోడీ గారు, జన్ధన్ ఖాతా కోలో దాని పైసలు నాదాక. మీది ఏ స్టేట్ అక్క? నేను నిన్ను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ సమాధానం కాదు. నాది తెలంగాణ అక్క, నాది తెలంగాణ. ఏ పార్టీలో పనిచేస్తున్నావు? నేనాక నేను ఏ పార్టీలో పనిచేయను. ఈ రోజు బీజేపీలో ఉండి రేపు కాంగ్రెస్ లోకి పోయిన నాయకులు లేరు అనే దాంట్లో. ఇవాళ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? నువ్వు నన్ను పార్టీ పేరు చెప్పినావు కదా, నేను ఒక పార్టీలో ఉన్న నాయకుడిని అని ఏ పార్టీలో పనిచేస్తున్నావు? నేనా?
విసికే విముక్తి చిరుతల కక్షి అని మాది దళిత్ అంబేద్కర్ ఐడియాలజీతో పనిచేసే పార్టీ అక్క. ఒకసారి ఇప్పుడు వచ్చినావు నువ్వు ఇదే తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించి ఇప్పుడు చేతులు ఎత్తేసింది. నువ్వు చెప్తున్న సంఘం తరపు నుంచి ఏ పోరాటం చేసినావు? నేనా హెచ్యు మీద పోరాటం చేసిన. వినండి చెప్తాను వినండి. నిరుద్యోగులు అశోక్ నగర్ లో కొట్లాడుతుంటే పోరాటం చేసిన. ప్రభుత్వం ఇచ్చిన రైతులకు సంబంధించి గ్యారంటీల మీద రోజు మాట్లాడుతున్నాం అక్క. గ్యారంటీల మీద రోజు మాట్లాడుతున్నాం. ఏమంటారు, నన్ను ఘోషినా సరే రూపాయి వెళ్ళదన్న రేవంత్ రెడ్డి గారిని. ఏమండి రేవంత్ రెడ్డి గారు అట్లెందుకు మాట్లాడతారు? మన బడ్జెట్ మనకు కేటాయించమని. నరేంద్ర మోడీ గారి గురించి కూడా మాట్లాడావు కదా. మాట్లాడతాం కదా. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అయిపోయింది కదా. మీరే అన్నారు కదా అక్క, ప్రతి సమస్యను మీ సమస్యగా చెప్తామన్నారు కదా అన్న. ప్రజా సమస్య అంటే ఈ రోజు నీలాంటి వాళ్ళకు నిజంగా సమస్య అంటే తెలియదు. ఒక విక్టిమ్ కార్డు పెట్టుకొని మేము అంబేద్కర్ వారసులం అనుకుంటూ కాదు. మీరేం కార్డు పెట్టుకుంటారు అక్క? సనాతన ధర్మం అడ్డు పెట్టుకొని చేస్తారు అక్క. ఇప్పుడు నీకు సనాతన ధర్మం అంటే మంట ఏమన్నా? మీకు దళితులు అంటే మంటనా? నేను ఎప్పుడైనా చెప్పాను? సనాతన ధర్మానికి మూలమే దళితులు అని నమ్మే అమ్మాయిని నేను. దళితులు సనాతన ధర్మం మరి మాకెందుకు కోపం ఉంటుంది? సనాతన ధర్మం అంటే మాకెందుకు కోపం ఉంటుంది? ఇప్పుడు సనాతన ధర్మం కోసం నువ్వు పనిచేస్తున్నావు అంటే మీరు అన్నారు కదా దళిత ఉద్ధరణ అడ్డం పెట్టుకొని చేస్తారంటే మీకు అక్కస్తుంది దళితుల పైన కాబట్టి. అవును, మీకు అంబేద్కర్ గారు అంటే కోపం కదా. మీకు అంబేద్కర్ గారు అంటే కోపం కదా. మీ మాటలో స్పష్టంగా అర్థం. ప్రతి చోట చెప్పుకుంటా నేను చేసింది చెప్తా చూడు. మరి ఎందుకక్క ఈ దేశంలో మలక్పేటలో ఇలానే కొంతమంది అమ్మాయిల విషయంలో పెద్ద పెద్ద వాళ్ళు అన్యాయం చేస్తే నువ్వు చెప్తున్న సంఘాలు ఎవ్వరు రాలే. వాళ్ళ కుటుంబాల దగ్గరికి నేను తీసుకెళ్తా. నేను వెళ్ళి వాళ్ళ తరపు నుంచి పోరాటం చేసిన. రంగరాజన్ గారి పైన చిరుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన ప్రధాన అర్చకుడు పైన దాడి చేస్తే పొయ్యి ఖండించి అర్చకులు గారు మీ పని మీరు చేసుకోండి అని ఖండించి. మరి మీరు ఎందుకు చెప్తారు అక్క? నేను అడిగినా నేను ఎందుకు చేసానో చెప్తాను వినండి. మీ సమస్య అన్నారుగా, మీకు ఫోన్ పే చేసిన దాంట్లో నేను ఉన్నాక 10 రూపాయలు. అయితే నువ్వు నాకు ఫోన్ పే చేసినంత మాత్రం 10 రూపాయలు ప్రజా సమస్యల కోసం మీరు ప్రజా సమస్యలు చెప్పు. దాన్ని నేను వినండి. సూర్యాపేటలో ఇంకొకటి అనాల్సిన అవసరం నీకు లేదు. మీరు దేశద్రోహులని మాకు ముద్ర వేయాల్సిన అవసరం లేదా? మీరు నేను అన్నానా? ఈ రికార్డు మొత్తంలో నిన్ను దేశద్రోహి అని ఉంటే నేను బహిర్గతంగా నా ఛానల్లో క్షమాపణ చెప్తాను. నువ్వు సిద్ధమా? 100% మీరు నన్ను నన్ను మీరు భయపడి ఎందుకు అక్క ఫోన్ కాల్ చేస్తారు? మీరు ఉంటది కదా, ఎడిపోతుంది అక్క. ఎడిపోతుంది రికార్డింగ్ మీరు చేసుకుంటారు, నేను కూడా చేసుకుంటాను. ఎడిపోతుంది అక్క. ఎడిపోతుంది అక్క. ఎడిపోతుంది. క్షమాపణ చెప్పడానికి సిద్ధం అవ్వాలి. లేదు అన్నాను అని నువ్వు చెప్పినావు. ఒకవేళ అన్నట్టు ఈ రికార్డ్ లో కనుకుంటే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం. లేకపోతే అదే క్షమాపణ నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. చెప్తాను. సమస్య మాట్లాడదాం. ఓకే నాక సమస్య మాట్లాడు. మీరు ఏమన్నారు? మీ సమస్యని మా సమస్యగా చెప్తాం ప్రజలారా అన్నారు. సంతోషం. మీరు జర్నలిస్ట్ గా చెప్పడం. సూర్యాపేటలో మాలబంటి అనే పిల్లగాన్ని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు, అమ్మాయి ఇష్టంగానే పెళ్లి చేసుకున్నందుకు పట్టపగటిల్లి నడి రోడ్డు మీద మన హిందూ సోదరులే మనోళ్ళే మన హిందూ అమ్మాయినే మా జాతి బిడ్డను నరికి చంపేశారు. నెంబర్ 1. నెంబర్ 2 దాని గురించి ఎప్పుడు మీకు ఎఫ్ఐఆర్ కాపీతో సహా పంపిస్తా అక్క. చెప్పన్నా ఎగ్జాక్ట్ గా డేట్ గుర్తులేదు అక్క. ఎందుకంటే మీకు డేట్ గుర్తులేదు. పురాతన కేసులు తీసుకొచ్చి ఇప్పుడు చేయమని చెప్పడం కదా. ఇప్పుడు ఒక 6 నెలల కింద కోర్టు పరిధిలో ఉందా? డేటే కావాలా? డేటే కావాలా? కోర్టు పరిధిలో ఉందా? బయట ఉందా? అదా కోర్టు పరిధిలో ఉందా? కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మీరు చదువుకున్న వ్యక్తే కదా, ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు కదా. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎవరైనా చర్చిస్తారా? అవునా? ఇప్పుడు నేనైతే నరేంద్ర మోడీ గారు అంతా చదువుకోలేక నేను అంత చదువుకోలేదు. నరేంద్ర మోదీని తీసుకురాకండి ఇక్కడ. నరేంద్ర మోదీ ప్రాబ్లం వస్తుంది. మీరు ప్రజా సమస్య చెప్పడానికి కాల్ చేసి అన్నారు. మీ సమస్య చెప్పండి. చెప్తానండి సార్. సమస్య తెలియదు. సూర్యపల్లి సుజాత అని ఒక వీడియో చూసి కోర్టు పరిధిలో ఉంటే మాట్లాడకపోతే కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నాకు నోటీసులు ఇస్తారు కదా. సరే ఓకే, దాన్ని పక్కన పెడదాం. మీరైతే లాయర్ కాదు, నేనైతే లాయర్ కాదు కదా అక్క. సరే పక్కన పెడదాం. సమస్య చెప్తాను వినండి. సమస్య చెప్తాను అక్క. ఇదే ఇప్పుడు నిన్నగాక మొన్న
మన కామారెడ్డిలో మన దళిత సోదరులు ధర్మానికి మూలమైనటువంటి దళిత సోదరులు డప్పు కొడుతుంటే అరే మాదిగారని చూడగా నువ్వు డప్పు కొట్టొద్దు అని వెలివేశారక్క. ఆయన నాకు ఫోన్ చేయమనండి, పేర్లతో సహా రేపు నేను ఇది తీసుకొని మాట్లాడతా. నేను నెంబర్ ఎవరికి లేదు, కులాలు అనేవే లేవు నా దృష్టిలో. రా మనందరం కూర్చొని తిందాం, మనందరం ఒక దళితుడా నువ్వు ఎవరింటికని చెప్పు నేను వచ్చి తింటా, అది అలా బ్రతుకుదాం, సనాతన భారతీయులుగా బ్రతుకుదాం. కులం అనేది తీసుకురాకండి, నేను దానికి నేను ముందుంటా. మళ్ళీ చెప్తున్నా, ఎవరో ఆ అన్న నాకు ఫోన్ చేయమను, నువ్వు దళిత సోదరుడు అని చెప్పినావు, నేను చెప్తున్నా విను, నేను నా అన్న అనుకోని చెప్తున్నా. నా అన్నకు అలాంటి అవమానం జరిగితే నాకు కాల్ చేయమనండి, ఆ చేసినోడి నెంబర్ కూడా ఇమ్మనండి. అవమానం చేసినోడిని అన్న లైన్ లో ఉంచి వాడిని ఫోన్ తీసుకొని ఎలా అవమానం చేసిండో నేను అడుగుతా. అన్ని కాదండి, అన్ని కాదండి, నేను నా వల్ల అయినా 1-2 చేస్తా. మీరు దేశంలో ఉన్న సమస్యలన్నీ తీసుకొచ్చి నువ్వు చెయ్యి అని అంటే చెయ్యలేము. అయిపోయింది. ఎన్ని సమస్యలు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు చెప్పండి అక్క? ఎవరు తప్పించుకుంటున్నారు? రేపు అన్ని వస్తాయి బయటికి. ఎందుకంటే ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా నేను పంపిస్తాను. ఇట్లా మీరు ఎంతమందిని బెదిరించారు? జర్నలిస్ట్ ముసుగులో ఒక పార్టీకి మాత్రమే వంత పలికేటువంటి వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తామక్క. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? క్లారిటీ ఉందా? సమస్య చెప్పడానికి ఫోన్ చేసినావా? క్వశ్చన్ చేయడానికి ఫోన్ చేసినావా? ఎందుకక్క మీరు తప్పు కదా అట్లా చేయడం? మీరు గతంలో నీకు సంవత్సరం కింద ఫోన్ చేస్తే కూడా మీరు ఏమన్నారు? ఈ టైంలో ఫోన్ చేస్తారన్నారు. అందుకే మేము పర్మిషన్ అడిగి మరి అక్క గారు చీకటి అయింది కదా, మీరు ఆడపిల్ల, దీనిని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని కూడా పిలుస్తా. పార్టీ అనేది పెట్టుకొని నరేంద్ర మోదీని కాసేపు అంటారు, ఇంకేదో కాసేపు తీసుకొస్తారు, ఇంకేదో కాసేపు తీసుకొస్తారు. సూరేపల్లి సుజాత అనే వ్యక్తికి మీరు రాష్ట్రంలో పెడుతున్న మత పంచాయతీ ప్రపంచం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలుసాక క్లియర్ కట్ గా చెప్తాను. నీ మత పంచాయతీ పెడితే నీకు దమ్ము ఉంటే, ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను చూడు, నీకు దమ్ము ఉంటే దమ్ము ఎందుకు ప్రజాస్వామ్యంలో దమ్ములు గిమ్ములు పని ఒక జర్నలిస్ట్ అయ్యి అట్లా మాట్లాడొచ్చా మీరు? నేను తప్పు చేయలేదు కాబట్టి దమ్ము ఉంటే అని మాట్లాడుతున్నా. నేను మతానికి సంబంధించి దాడులకు ఒక్క కథ వేసినా సరే నేను సిద్ధం శిక్ష అనుభవించడానికి. అరే నువ్వు ఏంటి అని చెప్పి ఏది అని చెప్పి మాట్లాడితే విక్టిము కొడతావా తిడతావా నన్ను చంపిస్తావా? మీ డైలాగులే కాక మీకు వేసేది ముస్లింలు అన్నారు కదా మీరు. మమ్మల్ని బతకనేరా అక్క? ఈ దేశంలో దళితుల్ని బతకనేరా మీరు? అన్నా దళిత విక్టిమ్ కార్డు తీసుకురా. ఇప్పుడు నేను దళితుల్ని ఏమనలేదు, అర్థమైందా అన్నా? ఏం కథలు ఇవి? మాట్లాడేవన్నీ మాట్లాడుకుంటూ దళితుల్ని మీరు ఏ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నా చెప్పరా ముస్లింల మీదకి? ఏం చేసిన? భారతీయ ముస్లింస్ భారతీయ ముస్లింలలో అందరూ ముస్లింలు తప్పు చేశారని నేను అన్న వీడియో నువ్వు చూపించగలుగుతావా? మీరు అనలే అట్లా, మీరు అనలే. కానీ వినండి, తప్పు చేసిన దాంట్లో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, దళితులు ఉంటారు, దానికి అందరూ ఉంటారు. మీరు ఒక వర్గాన్ని మాత్రమే పూర్తిగా చూపించి మీ ఇష్టం అయితే పెట్టేయండి అక్క. మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోకండి, అక్క. నువ్వు కూడా ఎక్కడ దళిత కార్డు ప్లే చేయాలంటే 100% దళితులే. నన్ను వెలివేశారు. ఈ దేశంలో నాకు చదువుకు దూరం చేశారు, విద్యకు అన్నిటికీ దూరం చేశారు. మంచినీళ్ళు రానియలే, గుళ్ళకి రానియలే, మమ్మల్ని మనుషుల్లా చూడలేదు. చూపిస్తారా దేశంలో? 4 ఏళ్ల పిల్లోడు ఎక్కడ మహారాష్ట్రలో కుండలో నీళ్లు తాగితే చంపేశారక్క. క్లియర్ గా అర్థమైంది. రేపు జనాలు కూడా నువ్వేంటి అనేది చెప్తారు. నేను రానా సిపి గారి దగ్గర? నేను రానా ఎక్కడికైనా తప్పకుండా నా ఛానల్ నా ఇష్టం వచ్చినట్టు నేను మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. కానీ ప్రజా సమస్యలు అక్క మీరు మళ్ళీ ప్రజలందరి కోసం పనిచేస్తున్నాను చెప్పకండి. ఇవి కాదు, ప్రజలందరి కోసం పనిచేస్తున్నాను చెప్పకండి అక్క. మీ ఇష్టం వచ్చి ఒక కాలేజీ పిల్లలు వాళ్ళ సమస్యల కోసం ఫోన్ చేస్తారు చూసిండ్రా? ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తా. అట్లా చెప్పండి, మరి క్లారిటీ ఇవ్వండి.
అదే చెప్తున్నా, నేను ప్రజా సమస్యలు మాత్రమే తీసుకుంటానని చెప్తున్నాను తప్ప మీ పర్సనల్ సమస్యలన్నీ నేను తీసుకుంటానని వాళ్ళని మాత్రమే, అవునక్క, వాళ్ళని మాత్రమే ఫోన్ పే గూగుల్ పే చేయండి, ఈ సమస్య పైన కొట్లాడతా అని చెప్పండి అక్క. మీరు ఫోన్ పే గూగుల్ పే అన్నా ప్రతి ఒక్కరు చూసేటోని చేయమని అడగట్లే, మీకు ఇష్టం ఉంటే చేయమన్నా, నీకు ఇష్టమైతే నువ్వు చేస్తావు, నీకు ఇష్టమైతే ఛానల్ చూస్తావు, లేకపోతే లేదు. నాకు ఇష్టమయ్యే అక్క అన్యాయం పైన కొట్లాడుతూ ఉంటుంది, ఈ రాష్ట్రంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని మీకు ఫోన్ పే చేసినటువంటి మీ సబ్స్క్రైబర్ గా మీకు ఫోన్ చేశాను అక్క. నేను సబ్స్క్రైబర్ గా కాల్ చేసిండ్రా, కాల్ మొత్తం విన్నా ప్రేక్షకులు చెప్తారు తప్పకుండా మీరు దేనికోసం ఫోన్ చేశారనేది. ఆర్ వాయిస్ ప్రేక్షకులకు వదిలేస్తున్నా, వాళ్ళే సమాధానం చెప్తారు. ఆర్ వాయిస్ ప్రేక్షకులు ఏమైనా అబద్ధాన్ని జీర్ణించుకోలేరాక? నువ్వు చెప్పాలి, నువ్వు కూడా సబ్స్క్రైబర్. నేనే చెప్తాక, నా ఛానల్ కూడా పెడితే, నా ఛానల్ నన్ను కూడా క్వశ్చన్ చేయాలి. వినండి, నేను తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్న భారతీయుణ్ణి అక్క. నేను తప్పు చేస్తే చట్టానికి లోబడి పనిచేస్తున్నాక, న్యాయాన్ని కొనుక్కునేటోళ్ళు కాదక్క. మీరు అట్లా మాట్లాడితే, సంస్కారం లేకుండా మాట్లాడితే ఎట్లా అక్క? తప్పు కదా అట్లా మాట్లాడతారు. నీ అసలు రూపం రాని, సంస్కారం లేదు. మీరు ఏకవచనంతో మాట్లాడేది మీరక్క. ఏకవచనం నా దగ్గర 10 ఛానల్ ఉన్నాయక్క, నాకు 10 ఛానల్. వినండి, ఎట్లా బీజేపీ ఛానల్లో, మీ బీజేపీ ఛానల్లో వేసుకుంటే మాకేం భయం ఆక? మాకు భయం కాదు కాక, మా ఛానల్ లేవు అక్క, రైతుల కోసం పనిచేసే ఛానల్ లేవా అక్క? మాయి తప్పు కదా అక్క అట్లా మీరు మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. నన్ను సంస్కారహీనురాలు అని మాట్లాడిన వ్యక్తి గురించి రేపు లైవ్ లో ప్రజలు చెప్తారు. అవునా, హీనురాలు అనలేకు, సంస్కారంగా మాట్లాడినారు. అవును, అదేం అన్పార్లమెంటరీ కాదక్క, అదేం అన్పార్లమెంటరీ కాదక్క. పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి అనేది రేపు తెలుసుకుందాం. ఇప్పుడు మీరే జర్నలిస్ట్, మీరే చెప్పాలి కాక, మీరే చెప్పాలి కాక. మరి ఎట్లా యూట్యూబ్ అరిచినట్టు నా మీద అరిస్తే ఎట్లా? ఎవరు అరుస్తున్నారు, ఎవరు ఏమేమి విక్టిమ్ కార్డులు తీసుకొచ్చారు, ఎవరెవరు ఏం చేశారు అనేది ప్లే చేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలను, ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించి ఈ రోజు మొత్తం ఆపరేషన్. నువ్వు నరేంద్ర మోదీ గారి గురించో బీజేపీ గురించో అడగాలంటే తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ అడ్రస్ నా బీచ్ లో ఉంది, నాంపల్లిలో ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, మీరు ఎట్లా ఆఫీస్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మీరు బీజేపీ వాళ్ళని అడగాల్సింది. మీరు వాళ్ళని ఎన్కేసుకొస్తారు కాక, మీరు వాళ్ళని ఎన్కేసుకొస్తారు కాక. వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడితే సారథి అక్క, సేమ్ నా డైలాగ్ కూడా అదే అక్క, నా డైలాగ్ కూడా అదే అక్క. గుడ్ నైట్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.